వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మనం వంట చేసేందుకు అనేక రకాల ఆయిల్స్ ను ఉపయోగిస్తుంటాం. మన ఇంట్లో చేసే వంటలకు నాణ్యమైన వంట నూనె ఏదో తెలుసుకొని మరీ ఉపయోగిస్తుంటాం. అయితే బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇతర ప్రదేశాల్లో కొందరు ఫామ్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు. తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొందరు ఇళ్లలోనూ వంటలకు ఫామ్ ఆయిల్ ను వాడుతుంటారు. అయితే ఫామ్ ఆయిల్ ను వాడడం మంచిదేనా? దీనివల్ల మన ఆరోగ్యానికి ఏదైనా హాని కలుగుతుందా? ఫామ్ ఆయిల్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, నష్టాలు ఏంటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫామ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఫామ్ ఆయిల్లో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్ మన శరీరంలో విటమిన్ ఏగా మారుతాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుతున్న వారు ఫామ్ ఆయిల్ను వాడవచ్చు. విటమిన్ ఏ లోపం ఉన్నవారు కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. మెదడు ఆరోగ్యానికి కూడా ఫామ్ ఆయిల్ మేలు చేస్తుంది. ఫామ్ ఆయిల్లో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి అల్జీమర్స్ రాకుండా చూస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మతి మార్పు రాకుండా అడ్డుకోవచ్చు. ఫామ్ ఆయిల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం ఫామ్ ఆయిల్ను వాడుతుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. అయితే ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ ఫామ్ ఆయిల్ను వాడడం వల్ల పలు నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, ఫామ్ ఆయిల్లో 50% మేర శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇవి మన శరీరంలో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి, మంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకనే బయట పామ్ ఆయిల్తో చేసిన ఫుడ్ను తినొద్దని వైద్యులు చెబుతుంటారు. ఇది ఎప్పటికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే ఫామ్ ఆయిల్ను వినియోగదారులకు విక్రయించేందుకు గాను అనేక దశల్లో రిఫైన్ చేస్తారు. దీంతో ఆ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ను కోల్పోతాం. అలాంటి ఆయిల్ను వాడినా ప్రయోజనం ఉండదు, పైగా నష్టమే కలుగుతుంది. కనుక సహజ సిద్ధంగా తయారు చేయబడిన ఫామ్ ఆయిల్ను వాడాలని సూచిస్తున్నారు.